because the first marriage was very early marriage for him, so nobody much very close people knows about that. Then everybody was like okay, maybe this is good, you have come out. Otherwise, if you would have been there, papam, baby or future would have been spoiled more. సో 20 years లోపే మ్యారేజ్ అయింది, 20 years లోపే ఒక బాబు పుట్టాడు, 20 years లోపే డైవర్స్ అయిపోయాయి, మీరంతా సపరేట్ అయ్యి మీరు వచ్చేసారు. సో సచ్ ఎ లాంగ్ జర్నీ కదా అసలు. ఈ జర్నీ అనేది అంటే ఎవ్రీ మ్యారేజ్కి ఒక హ్యాపీ ఎండింగ్ ఉండాలి అనుకుంటాం, హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అనుకుంటాం. అండ్ మోర్ ఓవర్ మీ పేరెంట్స్ ఒకరు హిందూ ఒకరు ముస్లిం అయిన తర్వాత వాళ్ళు ఎంత హ్యాపీగా ఇన్నేళ్ల పాటు కలిసి ఉన్నారు అనుకున్నప్పుడు మీది సడన్గా అదొక ఫెయిల్యూర్ కాదు, చీటింగ్ లా కైండ్ ఆఫ్ థింగ్. ఏమనిపించేది అసలు? ఓ మై ఫాదర్ అండ్ మదర్ లైక్ వాళ్ళు భయంకర షాక్, దే వర్ డెవస్టేటెడ్. మై ఫాదర్, నేను ఫాదర్తో భయంకర క్లోజ్. సో మై ఫాదర్ వాస్ వెరీ చాలా తగ్గిపోయారు అప్పుడు. దెన్ ఆఫ్టర్ ఐ కేమ్ బ్యాక్, లైక్ I started to work, then they were like okay, let her do her work, or distraction, diversion. అందులోంచి మెల్లిమెల్లిగా బయటికి వస్తుంది ట్రామాలోంచి. నాకు ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంది, నేను ఏమి మైండ్లో అంత సీరియస్గా పెట్టుకోలేదు. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఐ ఫర్గెట్ ఇన్ ద సెన్స్ లైక్ ఐ పుట్ ఇట్ aside. I don't want to go through that, because I want to move forward, I want to do something. Exactly. So I move on like that. Exactly. ఇప్పుడు I don't stuck in that same place. అక్కడే ఉండి ఆలోచించుకుంటే బేబీని చూసుకోవాల్సింది మీరే కదా. అవును కదా, ఎందుకంటే అక్కడ రెస్పాన్సిబిలిటీ అనేది ఆ రిలేషన్షిప్ లో లేదు అనుకున్నప్పుడు యు ఆర్ ద వన్ అండ్ ఓన్లీ హోప్. ఆ బేబీని చూసుకోవాల్సింది మీరే. ఆ తర్వాత ప్రభాకర్ గారు చనిపోయినప్పుడు మీరు వెళ్ళారా? No, I didn't go. మీకు ఇన్ఫార్మ్ చేశారా? ఇన్ఫార్మ్ చేశారు. అక్కడి నుంచి మన ఒక కామన్ ఫ్రెండ్ ప్రొడ్యూసర్ వాళ్ళు కాల్ చేసి నాకు చెప్పాను, హీస్ నో మోర్, మీరు రండి, బిడ్డని తీసుకుని రండి. ఐ సెడ్ నో, ఐ వోంట్ కమ్, బికాస్ ద లాస్ట్ వర్డ్ ఐ టోల్డ్ హిమ్ లైక్, ఇఫ్ యూ డై ఆర్ ఐ డై, ఐ విల్ నెవర్ స్టెప్ ఇన్ టు దిస్ హౌస్ అగైన్. అలాగే చెప్పి వచ్చేసాను నేను బాబుని తీసుకొని. ఐ టోల్డ్ హిమ్ ఐ విల్ నెవర్ స్టెప్ ఇన్ టు దిస్ హౌస్ అగైన్. ఈజీగా అయిపోయిందా సెపరేషన్? మరి యాక్సెప్ట్ చేశారా మీరు ఆ మాట? బికాస్ వీ వర్ నాట్ లీగలీ మ్యారీడ్ ఆల్సో. బికాస్ వాళ్ళది ఫస్ట్ మ్యారేజ్, హీస్ అ క్రిస్టియన్, వాళ్ళది ఫస్ట్ మ్యారేజ్. సో హీఈస్ నాట్ సపోజ్ టు డైవర్స్ చేయలేదు వాళ్ళ ఫస్ట్ వైఫ్ని. సో మనతో ఐ మీన్ లైక్ మై మ్యారేజ్ వాజ్ నాట్ అ లీగల్ మ్యారేజ్ అట్ ఆల్. సో ఐ నెవర్ హ్యాడ్ అ divorce or anything. I just took my baby and I came off, that's all. Exactly. Such a strong person you are, Anju garu. Nijanga naku anipisthundi. I have seen lot in my life, ups and downs, but I always think myself like I want to be, even though when I whatever hurt and everything, I cry only for that moment, that's all. Once I cried, finished. మళ్ళీ దాని గురించి ఆలోచించలేదు నేను. ఐ మేక్ మై సెల్ఫ్ వెరీ, బికాస్ నా అమ్మ చనిపోయే ఆ టైంలో కూడా, బికాస్ ఐ వాజ్ వెరీ డిపెండెంట్ ఆన్ మై మదర్. ఐఎమ్ వెరీ క్లోజ్ టు మై మదర్ అండ్ ఫాదర్. మదర్ అప్పుడు 2007లో చనిపోయారు. సో దట్ టైమ్ ఐ వాజ్ లైక్ టోటలీ, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ హౌ టు రన్ అ హౌస్. నాకు